ఆయన పలికినటువంటి ఆణిముత్యాల గురించి చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఈరోజు పొద్దున్నే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా పెద్దలు నిరంజన్ రెడ్డి గారు కూడా చాలా విషయాలు చెప్పిండ్రు. నేను వాటి జోలికి పోకుండా ఒక 3-4 విషయాలు మాత్రమే మాట్లాడాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిండు, గతంలో కూడా మాట్లాడిండు. ఏంటి అంటే కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి ప్రజలు తరిమిండ్రు, మహబూబ్ నగర్కి వచ్చి ఇక్కడ ఎంపీ అయ్యిండ్రు అంటారు. అసలు నీవేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా రేవంత్ రెడ్డి గారు? ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎన్నో చోట్ల మంచి మంచి మెజారిటీతోటి గెలిచినటువంటి వ్యక్తి. మరి నీ రాజకీయ జీవితము ఏ పార్టీలో మొదలైంది? నువ్వు ఫస్టు ఎన్నికలలో పోటీ చేసింది ఎక్కడ? కల్వకుర్తిలో. తర్వాత వచ్చి కొడంగల్లో. కల్వకుర్తి నుంచి ప్రజలు నిన్ను తరిమితే నువ్వు కొడంగల్కి వచ్చినవా? అదేవిధంగా కొడంగల్లో ఓడిపోతే అక్కడ ప్రజలు నిన్ను తరిమితే మళ్ళీ మల్కాజిగిరికి పోయినవా? ఇంకొక ముఖ్యమైనటువంటి మాట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు కరీంనగర్లో ఓడిపోతే రాలేడు మహబూబ్ నగర్కు, కానీ మీరు కొడంగల్ లోపల మిమ్మల్ని ప్రజలు ఓడించిండ్రు. గత్యంతరం లేని పరిస్థితుల లోపల నువ్వు మల్కాజిగిరికి వచ్చి ఏదో అడ్డిదెబ్బలో గుడ్డిమారు అన్నట్టు కొంచెం మార్జిన్ తోటి గెలిచినావు నువ్వు. ఇక నువ్వు మాట్లాడితే ఎట్లుంటుంది చెప్పు? నిన్న నువ్వు మాట్లాడుతూ, ఎందుకంటే నేను ఈరోజు మాట్లాడేటి నీ ప్రసంగంలోని విషయాలే 3-4 చెప్తా. వేరే జోలికి పోవాలంటే నీ రోజులు చెప్పినా కానీ సరిపోవు. కానీ నువ్వు మాట్లాడినటువంటి స్పీచ్లోంచి 3-4 మాటలు మాత్రమే చెప్పదలుచుకున్నా. నేను పాలమూరు బిడ్డను అని చెప్తున్నావు నువ్వు. పాలమూరు వాళ్ళు 70 ఏండ్ల నుంచి మట్టి పని, తట్ట పని, పార పని చేస్తున్నారు. ప్రాజెక్టులన్నీ కూడా ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లోపల మా వాళ్ళే కట్టిండ్రు అని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నావు నువ్వు. పాలమూరు వలసల జిల్లా అని చెప్పినాం. మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కావచ్చు, భారతదేశాన్ని కావచ్చు, సింహభాగం పాలించినటువంటి పార్టీ ఏదైనా మీ పార్టీ కదా, మీ పుణ్యమే కదా, మీరు చేసినటువంటి పుణ్యాలతోటి కదా పాలమూరు ప్రజలకంత శాపంలాగా మారి వాళ్ళంతా వలసలు పోతుంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అయింది. రివర్స్ మైగ్రేషన్ అంటే ఒకప్పుడు వేరే జిల్లాలకు, వేరే రాష్ట్రాలకు పాలమూరు నుంచి వలసపోయేటటువంటి పాలమూరు బిడ్డలు తర్వాత వాళ్ళ పొలాలలో పనిచేసుకునికే వేరే రాష్ట్రాల నుంచి తెప్పించుకునే కాడికి వచ్చింది. రివర్స్ మైగ్రేషన్ కేసీఆర్ గారి పాలన లోపల స్టార్ట్ అయింది. కానీ మీ పుణ్యమా అని చెప్పి 70 ఏండ్లు మీరు పాలించినందుకు పాలమూరు బిడ్డలు తట్ట పని, మట్టి పని, పార పని చేసిండ్రు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక మీరు ఇంకొక మాట ఏం మాట్లాడుతున్నారంటే తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు. నూనూగు మీసాల పిల్లలు చనిపోతూ ఎన్నో ఆత్మ బలిదానాలు అయిన తెలంగాణ మనం ఇందుకే తెచ్చుకున్నాం అనేటటువంటిది నువ్వు మాట్లాడితే, నువ్వు తెలంగాణ ఉద్యమంకు నీకు ఏమన్నా సంబంధం ఉన్నదా? నువ్వు ఎక్కడ దిక్కున్నావు? అప్పుడు నీ గురువుగారి కాళ్ళు ఒత్తుకుంటున్నావు. ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కిపెట్టినోడు నువ్వు ఉద్యమం గురించి, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటాయి. దయచేసి మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి గారు కొంచెం గుర్తుపెట్టుకోండి మీరు ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటిది. మొన్న అక్కడెప్పుడో మాట్లాడిండు, నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట మాట్లాడుతుండ్రు. ఏం మాట్లాడుతుండ్రు అంటే ఆయనకు మంత్రులు ఎవరు సహకరిస్తలేరంట పనిచేయనికి. ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు ఎవరు కూడా పని సరిగా చేస్తలేరంట. ఏమున్నా కానీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కుట్రలు చేస్తున్నాడంట. మరి నువ్వు గవర్నమెంట్ నడుపుతున్నావా లేకపోతే సర్కస్ నడుపుతున్నావా? నీకు శాత కాదని చెప్పి నువ్వే చెప్పుకుంటున్నావు. నిన్ను చూస్తే పాపం అనిపిస్తున్నది. ఎవడు నీ మాట వినేటటువంటి పరిస్థితులలో లేదు. నీకు శాతనైతే లేదు. జనాలందరూ కూడా నిన్ను చూసి నవ్వుకుంటున్నారు. ఇంత దారుణంగా కూడా ఒక ముఖ్యమంత్రి
పాలించొచ్చా అనేటటువంటిది. కేసీఆర్ గారిని చూపిస్తే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఉండాలి అని చెప్పి కేసీఆర్ గారిని ఒక మంచి ముఖ్యమంత్రి ఎట్లా ఉంటాడు అంటే కేసీఆర్ గారిని చూపించి చెప్పొచ్చు. ఒక అష్టదరిద్రపు ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలా, అష్టదరిద్రంగా ఎట్లా పరిపాలించాలంటే బొమ్మ పెట్టి రేవంత్ రెడ్డి గారిని చూపెట్టవచ్చు. అంత దరిద్రంగా నువ్వు పరిపాలిస్తున్నావు. ఇక నిన్న నువ్వేమంటావంటే చర్చ పెట్టాలనంట. ఆ చర్చకు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు రావాలంట. అక్కడి నుంచి ఆయన పొంగులేటి దామోదర్ రాజనరసింహ ఇంకెవరెవరో వస్తారంట. చర్చ దేని మీద అంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మీదనంట, 14 నెలల కాంగ్రెస్ పాలన మీదనంట. ఒకవేళ చర్చలో ఓడిపోతే ఈయన ముక్కు నేలకు రాస్తాడంట. మరి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు, నీ ముఖము ముక్కు ఎవరికైనా చూపించుకోవాలనుకుంటే ఇప్పుడే చూపించుకో. ఎందుకంటే మేము చెప్పేటటువంటి లెక్కలకు నువ్వు షీటికి మాటికి ముక్కు రాయాల్సిందే. నీ ముక్కు ఉండదు, మూతి ఉండదు, నీ ముఖం ఉండదు. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని లెక్కలు నువ్వు చేసినటువంటి తప్పుల లెక్కలు అన్నీ చెప్తారు. కేటీఆర్ గారు హరీష్ రావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మేము చర్చకు సిద్ధము. ప్రదేశం నువ్వు చెప్తావా, మేము చెప్పాలన్నా? లేకపోతే నీ ఇంట్లో చర్చకైనా మేము సిద్ధము, అసెంబ్లీలో అయినా సిద్ధము, పాత్రికేయుల సమక్షం లోపల సిద్ధం అని చెప్పి హరీష్ రావు గారు చెప్పిండ్రు, కేటీఆర్ గారు కూడా చెప్పిండ్రు. మరి నువ్వు అదే మాట మీద నిలబడి ఉంటావా? నీ మీద మాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే కొడంగల్లో నువ్వు అంతకుముందు సవాల్ విసిరినప్పుడే చెప్పినావు. అంతకుముందు ఎలక్షన్లు ఏమన్నావు? 2018 ఎలక్షన్ లోపల నేను గిట్ల కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. తీసుకున్నావా? మరి నీ మాటల మీద అయితే ఎవరికి తెలంగాణ రాష్ట్రం లోపల ఎవరికి కూడా నమ్మకం లేదు. ఇక ఇంకో మాట ఏం చెప్తున్నావంటే ఈ మగోడంట ఎల్బీ స్టేడియం లోపల 55,000 ఉద్యోగాలు తలకాయలు లెక్కబెట్టి ఇచ్చిండంట. పేర్లు చెప్పుకుంటూ ఇచ్చిండంట. తలకాయలు లెక్కబెట్టి ఇచ్చినా అని చెప్పే మీకు మెడకాయ మీద తలకాయ ఉందా ఏమన్నా? మీరు కాలి జుట్లు లెక్క పెట్టిండ్రు, కానీ ఆ జుట్టు ఉండాలంటే తల కింద మెడు ఉండాలా, బాడీ కాళ్ళ కాడికి వెళ్ళి కిందికి ఉండాలా. అంటే గ్రౌండ్ కాడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. గ్రౌండ్ వర్క్ ఎవరు చేసిండ్రా? నోటిఫికేషన్లు ఎవరు ఇచ్చిండ్రు? రాత పరీక్షలు ఎవరు పెట్టిండ్రు? ఫిజికల్ టెస్ట్లు ఎవరు పెట్టిండ్రు? నువ్వు ఎంతమందికి పెట్టినావు చెప్పు. చెప్పుకోవడానికి కొంచెమన్నా సిగ్గాన్ని అనిపించాలి కదా. జనాలు నన్ను చూసి నవ్వుకుంటారో ఏమనుకుంటారో అనేటటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు జనాలు చూసి నిన్ను నవ్వుకుంటున్నారు నిజంగా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నింటినీ నీ ఖాతాలో వేసుకొని చెప్పడం ఇప్పటి నుంచైనా బంద్ చేయాలని చెప్పి నేను కోరుతున్నా. ఇక ఇంకొకటి మాట చెప్పిండి నిన్న. ఏంటి అంటే వీళ్ళు 70 ఏళ్ళు పాలించిండ్రు రాష్ట్రాన్ని, అదేవిధంగా దేశాన్ని. వీళ్ళంట రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ల లోపల ఇందిరమ్మ ఇండ్లు ఏ ఏ గ్రామాలలో అయితే ఉంటుందో దాంట్లోనే పాల్గొంటారంట. వీళ్ళు ఇందిరమ్మల ఇండ్లు లేని గ్రామాలలో పాల్గొన్నారంట. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సవాలు విసురుతున్నారు. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014 లోపల గెలిచిన తర్వాత అసెంబ్లీ లోపలనే ప్రకటించిండు. ఏమని ప్రకటించిండ్రంటే 2018 ఎన్నికలలోపు మేము తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికి మంచినీళ్ళు, తాగే నీళ్లు గిట్ల ఇవ్వకపోతే మేము ఎలక్షన్లలో ఓట్లు అడగము అని చెప్పారు. మరి నువ్వు కూడా చెప్పుకుంటున్నావు కదా. ఏం చెప్పుకుంటున్నావు? మేము రుణమాఫీ అందరికీ చేసినామని చెప్పి నువ్వు చెప్తున్నావు. ఈ 2 విషయాలు తీసుకుందాం. రాబోయేటటువంటి ఎలక్షన్ లోపల తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామాలలో అయితే కేసీఆర్ గారు భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇచ్చిండో ఆ గ్రామాలలో మాత్రమే మేము పాల్గొంటాం ఎన్నికల్లో. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో భగీరథ నీళ్లు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి గ్రామాలలో మాత్రమే పాల్గొంటాము. ఏ ఊరికైతే భగీరథ నీళ్ళు రాలేవో దాంట్లో మేము పోటీ చేయం. కానీ నువ్వు కూడా ఏ గ్రామాలలో అయితే సంపూర్ణంగా అంటే గ్రామంలో ఎంతమంది ఉంటే అంతమందికి రైతులకు రుణమాఫీ అయ్యిందో ఆ గ్రామంలో మాత్రమే మీరు పోటీ చేయాలి. ఆ గ్రామంలో ఒక్కరు మిగిలిపోయిన రైతు రుణమాఫీ కాకుండా ఉన్నా మీరు పోటీ చేయొద్దు. కాంగ్రెస్ పార్టీ పోటీ చేయొద్దు. దీనికి నువ్వు సిద్ధమా? అదేవిధంగా ఇంకొక మాట,
నువ్వేం చెప్పినావు అప్పుడు? కేసీఆర్ గారు పేద బిడ్డల పెళ్లి గురించి, ఆడపిల్లలకు పెళ్లి భారం కాకూడదని చెప్పి రూపాయలు 1,116 కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కింద ఇస్తుంటే, నువ్వు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడిన మాట ఏంటంటే కేసీఆర్ గారు రూపాయలు ఇస్తుండ్రు. ఏమిటికొచ్చినా? ఎప్పుడు ఇస్తున్నాడు ఆయన? పెళ్ళి అయ్యి కొడుకో బిడ్డ పుట్టిన తర్వాత రూపాయలు ఇస్తున్నాడు. కానీ మేము వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం లోపల రూపాయలు కాదు, దాంతోపాటు తులం బంగారము, అది కూడా పెళ్లి రోజు కాదు, పెళ్ళికి 2 రోజుల ముందు లగ్గపత్రిక ఎప్పుడు రాసుకుంటారో గప్పుడు ఇస్తా అని చెప్తున్నాడు. మరి దీని మీద కూడా ఒక పని చేద్దాం. ఏ గ్రామాలలో, తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామాలలో అయితే కేసీఆర్ గారి హయాం లోపల కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఏ గ్రామంలో వచ్చిందో ఆ గ్రామంలో మాత్రమే మేము పోటీ చేస్తాము బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి. ఏ గ్రామంలో కేసీఆర్ గారి పీరియడ్ లోపల కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ రాలేదో మేము పోటీ చెయ్యము. నువ్వేం చేయాలా మీ పార్టీ తరపున, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అంటే, ఏ గ్రామం లోపల తులం బంగారం ఇచ్చినవో గా గ్రామాలలోనే నువ్వు పోటీ చేయాలి. తులం బంగారం ఇవ్వనటువంటి గ్రామాల లోపల కాంగ్రెస్ పార్టీ పోటీ చేయొద్దు. ఈ సవాల్కు నువ్వు సిద్ధమా? రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇంకో మాట ఏం మాట్లాడుతున్నావు అంటే, ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఎస్సీ వర్గీకరణ 30 ఏళ్ళ పీఠముడి ఈయన మొగోడు ఇప్పిండట. చెప్పుకునిక నన్ను ఉండాలా? నువ్వు చేసినది పాత్ర దాంట్లో ఆవగింజంతా నన్ను ఉన్నదా ఏమన్నా? మీ పార్టీ పుణ్యమే కదా. 2004 నుంచి 2014 వరకు ఇక్కడ మీరే ఉన్నారు రాష్ట్రంలో, అక్కడ కేంద్రంలో మీరే ఉన్నారు. మీరే కదా అమెండ్మెంట్ చేయకుండా ఇదంతా పెండింగ్ పెట్టుకొచ్చి ఎంతోమంది బిడ్డల చావుకు కారణమైంది మీదే కదా. మీ గాంధీ భవన్లో వచ్చేసేసి ఎంతోమంది అటాక్ చేసింది మీ హయాంలో కాదా? మీరు ఇప్పటికీ కూడా అటు మాల సోదరులకు, మాదిగ సోదరులకు వాళ్ళు సామరస్యంగా రిజర్వేషన్ పంచుకోవడానికి రెడీగా ఉంటే నీకు ఇటు వీళ్ళని ఎగేస్తావు, అటు వాళ్ళని ఎగేస్తావు. మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు కదా, అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి కదా. నీకు నిజంగా ధైర్యం ఉంటే మేనిఫెస్టోలో వర్గీకరణ చేస్తాము అనే మాట నువ్వు పెట్టినావు. మరి మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి వ్యతిరేకంగా మీటింగ్లు పెడుతున్నటువంటి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని నీవు దమ్ముంటే సస్పెండ్ చేయి. మీ పార్టీకి వ్యతిరేకంగా పోతున్నారు కదా, మీ పార్టీ కట్టుబాట్లకు ఆయన పాటిస్తలేడు కదా. నీకు దమ్ముంటే మీ మేనిఫెస్టోకి వ్యతిరేకంగా పోతున్నటువంటి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని సస్పెండ్ చేసే దమ్ముందా నీకు అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఇంకా లాస్టు నిన్న మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంట చాలా మంది కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకునికి వస్తున్నారంట, ఏ క్షణంలోనైనా పొడవచ్చంట. ప్రజలు కాపాడుకోవాలంట ఈయన మాట్లాడే మాటలు. నువ్వు చెప్తున్నవి 2-3 అయితే నిజమే అనిపిస్తున్నది. ఏంటంటే, ఖమ్మం లోపల కడుపులో కత్తులు పెట్టుకునేటటువంటి వాళ్ళు నీ పక్కనే ఉన్నారు. నల్గొండలో ఉన్నటువంటి మీ పార్టీ వాళ్ళు జేబులో బాంబులు పెట్టుకునే వాళ్ళు కూడా నీ పక్కనే ఉన్నారు. ఖమ్మం కత్తులు కావచ్చు, నల్గొండ బాంబులు కావచ్చు, ఎప్పుడన్నా నేను ఓడవచ్చు, ఎప్పుడన్నా జేబులోకి వెళ్ళి బాంబు తీసి నీ మీద వేయచ్చు. నువ్వు జాగ్రత్తగా ఉండాలా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి చెప్తున్నా. ఈయన పనిలో నిమగ్నమైపోయిండట. పనిలో నేను నిమగ్నమైపోయినా కాపాడుకునే బాధ్యత మీదే అని చెప్పి ప్రజలకి చెప్తున్నాడు. ఏం పనిలో నిమగ్నమైండే? నువ్వు ఏం పని చేస్తున్నావే? ఒక్క మచ్చుకు ఒక్క పని చెప్తా. నిన్నటికి నిన్న సోషల్ మీడియాలో చూస్తే సిరిసిల్ల లోపల మా కేటీఆర్ గారి మీద అభిమానం ఉన్నటువంటి ఒక చిన్న దుకాణదారుడు వాళ్ళ షాపు లోపల కేటీఆర్ గారి ఫోటో పెట్టుకున్నందుకు ఏదో సాకు చెప్పేసేసి ట్రేడ్ లైసెన్స్ లేదు, అది లేదు, ఇది లేదని చెప్పి ఆయన సీజ్ చేసుడు కాకుండా నిన్నటికి నిన్న మొత్తం దుకాణాన్ని మొత్తం పీకి పాడేసిరి. ఈ పనిలో నిమగ్నం అయి ఉన్నావా? లేకపోతే ఢిల్లీకి సంచులు పంపడం లోపల నిమగ్నం అయి ఉన్నావా? లేకపోతే పేదల ఇండ్లు గూలగొట్టడం లోపల నిమగ్నం అయి ఉన్నావా? నువ్వు దేంట్లో నిమగ్నం అయి ఉన్నావు? నువ్వు ఇచ్చినటువంటి హామీల మీద నిమగ్నం కమ్మని చెప్పి చెప్తున్నాం. ఈ పనికి మాలిన పనుల నిమగ్నం అవుడు కాదు. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలా. లాస్ట్కు నువ్వు నిన్న మాట్లాడుతూ ఇంకొక మాట ఏమంటున్నావంటే, మేము వచ్చి 14 నెలలు అయింది,
అప్పుడే అది చేయకపోతే ఇది చేయకపోతారు అని చెప్పి మమ్మల్ని నిలదీస్తున్నారు. మాకు ఇంకా 5 ఏళ్ల సమయం కదా ప్రజలు ఇచ్చింది. మరి నీవు 5 ఏళ్ల సమయం ఇచ్చినాడు, నిన్ను ఎవరు చెప్పమని చెప్పిండు 100 రోజుల్లో పూర్తి చేస్తా అని చెప్పి? నీ 6 గ్యారెంటీలు ఇవన్నీ కథలు చెప్పుకొచ్చి 100 రోజుల్లోనే నేను మొత్తం పూర్తి చేస్తా అని చెప్పి గప్పాలు కొడుతీవి. మరి గందుకే కదా ప్రజలు నిన్ను నిలదీస్తున్నది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి. నువ్వు లాస్ట్ నిన్నే ఒక మాట ఏమన్నా ఇంకొకటి అంటే, మనకు లేక 70 ఏళ్ళ తర్వాత అధికారం వచ్చింది, మనం ఇప్పుడే పనులు చేసుకోవాలా. ఎందుకంటే చరిత్రను మనము అంచనా వేయలేం. మళ్ళీ 50 ఏళ్ళకు వస్తుందో, 60 ఏళ్ళకు వస్తుందో, 70 ఏళ్ళకు వస్తుందో, 100 సంవత్సరాలకు వస్తుందో అన్నట్టు అధికారం. అంటే ఈయన మీద ఈయనకు పూర్తి విశ్వాసం ఉందన్నట్టు. ఈయన చేసేటటువంటి శాతలతోటి కాంగ్రెస్ పార్టీ మళ్ళా 100 రోజుల అధికారం 100 సంవత్సరాల వరకు అధికారంలోకి రాదని చెప్పి ఈయన చెప్పకనే చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడినటువంటి మాటలు చూస్తే జనాలు నవ్వుకుంటున్నారు. ఇప్పటికైనా కానీ ప్రతిపక్షాల మీద దృష్టి బంద్ చేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టి వాటిని నెరవేర్చడం లోపల మీరు నిమగ్నం కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్యేలుగా మీకు సూచన చేస్తూ సెలవు. అందరికీ నమస్కారం. ఒకటే చిన్న విషయం, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని 4,000 క్యూసెక్ల నుంచి 40,000 క్యూసెక్లకు పెంచుతుంటే అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డికి టీఆర్ఎస్ ఏదో అన్నట్టుగా మాట్లాడిండు. ఒక్కసారి ఆ మాట మాట్లాడే ముందు నీ పక్కన ఉన్నటువంటి ఇవాళ నీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని, ఇంకా మిగతా పార్టీ పెద్దల్ని, నువ్వు అప్పుడు ఏ పార్టీలు ఉన్నావో అందరికీ తెలుసు, 2006లో వాళ్ళని అడుగుంటే తెలుస్తుంది. ఆ రోజు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ని 11,000 క్యూసెక్ల నుంచి 40,000కు పెంచుతుంటే తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ అప్పటికి మంత్రివర్గంలో ఉన్నటువంటి హరీష్ రావు గారు 6 మంత్రులు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పెంచడానికి నిరసనగా మంత్రి పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో దాన్ని మీ నిర్వాకాన్ని కాంగ్రెస్ పార్టీ చేసే మోసాన్ని, ద్రోహాన్ని, దక్షిణ తెలంగాణకు చేసే వంచనని ఆ రోజే తెలంగాణ సమాజానికి చెప్పింది. ఇవాళ చరిత్ర మర్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి, మీరంటే పక్కకు పెట్టండి, కనీసం మీరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నామన్నటువంటి మాట మరచిపోవద్దు. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడండి. ఆ కుర్చీకి ఉండేటటువంటి గౌరవాన్ని దిగజార్చొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. వాస్తవాలు మాట్లాడండి. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు ఆ మాట? మీరు మాట్లాడుతున్నది ఇవాళ మేము అడుగుతున్నది ఏంది? ఇవాళ నాగార్జున సాగర్లో శ్రీశైలం ప్రాజెక్టులో ఒకవైపున చంద్రబాబు నాయుడు, మీ రాజగురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి గురుదక్షిణ ఇవ్వడం కోసం తెలంగాణ నీళ్ళని బాజాప్తా తరలించుకుపోతుంటే చోద్యం చూసుకుంటా ఇవాళ తెలంగాణ లక్షల ఎకరాల భూముల్ని ఎండబెడుతున్నావు. తెలంగాణకు వచ్చే నీళ్ళని అక్కడ ప్రవాహాన్ని ఆపమని చెప్పేసి చెప్తుంటే, నీళ్లు తీసుకుపోతున్నారని చెప్పేసి ఆపమని చెప్పేస్తుంటే పనికి మాలిన అన్ని నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడటం అనేది మానుకుంటే మంచిదని చెప్పి చెప్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఒకటే అడుగుతున్నాం, దక్షిణ తెలంగాణకు కృష్ణా జలాలని అటు రాయలసీమకు అటు ఆంధ్రకు మళ్లించి, కృష్ణా నదినే మళ్లించి దక్షిణ తెలంగాణని వలసల జిల్లాగా, కరువు జిల్లాగా, ఫ్లోరైడ్ శాపం విషం నీళ్లు దాపిచ్చినటువంటి కర్మ పట్టించింది నీ కాంగ్రెస్ పార్టీ కదా. అది కదా చరిత్ర. నువ్వు దబాయించి మాట్లాడినంత మాత్రాన చరిత్ర మారుతుందా? ఇవాళ అందరికీ తెలుసు. ఇప్పటికీ మేము చెప్తున్నది ఒకటి, రెండే విషయాలు.
సెక్షన్ 3 ప్రకారంగా బచావత్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణకి సెక్షన్ 3 ప్రకారంగా రావాల్సినటువంటి వాటా కోసం సమర్థవంతమైన వాదనలు వినిపించడం ద్వారా శాశ్వతంగా తెలంగాణకు రావాల్సినటువంటి పునఃపంపిణీ ద్వారా కృష్ణా జలాల పంపిణీ ద్వారా వాటాని రాబట్టాలని చెప్పేసి అడుగుతున్నాం. దానికి బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ సమాజానికి రక్షణ కవచంగా ఉన్నటువంటి పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాం. దానికి ఎటువంటి ఏం చేద్దామంటే ఏం పోరాటం చేద్దామో చెప్పండి, మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అది పక్కకు పెట్టి బద్మాష్ మాటలు పనికి మళ్ళ మాటలు మాట్లాడటం మీరు మీ మంత్రివర్గ సహచరులు మీ పార్టీ నాయకులు మాట్లాడటం మానేయాలి. ఒకటి. రెండవది, ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఇంకా మాట్లాడుతున్నారు ప్రజాభవన్లో బీసీ దానికి సంబంధించినటువంటిది ఒక్క మాట దాని సందర్భంగా చెప్పేసిందంటే బీసీ లెక్కలు అయినది ఒక అద్భుతం చేస్తున్నాడట. లెక్కలు చేస్తుంటే ఎవరో తప్పు చెప్తున్నారట. తప్పు లెక్కలు చెప్పేటటువంటి మేము తప్పు చేస్తున్నామని చెప్పేటటువంటి వాళ్ళు ఏందో హేతుబద్ధత ఏందో చెప్పాలి అని చెప్పేసి చెప్తున్నాం. ఇవాళ కాదు, మీరు గణాంకాలు ప్రకటించిన వెరీ నెక్స్ట్ డే చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం. మీ కులగణన విషయంలోనే మీరు ప్రకటించినటువంటి లెక్కల్లోనే తప్పుంది అని చెప్తున్నాం. ఎక్కడ అంటే మీరు తెలంగాణ రాష్ట్ర జనాభా 3,70,000 పరిమితం చేసి దాని చుట్టూ తిప్పుతున్నారు. తెలంగాణ జనాభా 3,70,000 అని చెప్పేసి దాని చుట్టూ తిప్పుతున్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభా 3,70,00,000 కాదు. ఏ పారామీటర్ తీసుకున్నా 2011 జనాభా లెక్కల సేకరణ తీసుకున్నా, సమగ్ర కుల సర్వేలో లెక్కలు తీసుకున్నా, అనేక ఏజెన్సీలు చేసినటువంటి లెక్కల ప్రకారం ఏ లెక్క ప్రకారం తీసుకున్నా కూడా తెలంగాణ జనాభా 100% 4,30,00,000కు తక్కువ ఉండదు అని చెప్పేసి చెప్తున్నాం. ఆ 4,30,00,000 జనాభా ఉంటే 60 లక్షల సంఖ్య తగ్గించి బీసీల సంఖ్య తప్పించి ఇదే కరెక్టు నేను చెప్పిందే కరెక్టు అని చెప్పేసి దబాయించడం అనేదే మీకున్నటువంటి కుటిల నీతిని, కుటిల బుద్ధిని, మీ కుతంత్రాన్ని బయట పెడుతున్నది. ఇవాళ చాలా స్పష్టంగా ఒకటే భారత ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఓటర్ల సంఖ్య 3,38,00,000 మొన్న జనవరి 6వ తారీఖు నాడే ప్రకటించింది. మరి 18 ఏళ్లకు పైగా పడినటువంటి వాళ్ళు, అంతకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? 18 ఏళ్ళ లోపు ఉన్నటువంటి వాళ్ళు 0 నుంచి 5 1వ తరగతి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి స్కూల్కు పోయినటువంటి పిల్లల సంఖ్య 30 లక్షలు ఉన్నది. 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్నటువంటి లెక్కలు, ప్రభుత్వ లెక్కలు ఇవన్నీ, ఎవరు మా సొంత లెక్కలు కాదు, ప్రభుత్వ గణాంకాలే. 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్నటువంటి వాళ్ళ జనాభా 60 లక్షలు ఉంది ప్రభుత్వ రికార్డుల ప్రకారంగానే. ఒక ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వాళ్ళ జనాభా 9,80,000 జనాభా ఉన్నది. ఈ లెక్క ప్రకారంగా చూసినా కూడా 4,30,00,000 ప్రకారంగా పైగానే ఉంది కదా. ఇది వాస్తవం పెట్టుకొని దాన్ని పక్కకు పెట్టి మీరు ఇంకేదో దబాయించి మేం చేసిందే కరెక్టు, ఏదో తప్పుదో పట్టిస్తున్నారు, తప్పు చేస్తున్నారు, ఏదో మేము చేస్తూ గొప్ప పని చేస్తుంటే మమ్మల్ని సహకరించకుండా ఏదో చెడగొట్టాలని చూస్తున్నారని చెప్పేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఏదో నిందాపూర్వకంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీరు తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంతో ప్రకటించండి ముందు. ఫస్ట్ మా కులగణ తర్వాత తెలంగాణ రాష్ట్ర జనాభా మీరు మీ ప్రభుత్వ అంచనా ప్రకారంగా ఎంత ఉందో 4,30,00,000 మీ గణాంకాల ప్రకారంగా చెప్తున్నటువంటిది. ఏ పారామీటర్ తీసుకున్నా కూడా 4,30,00,000కు తక్కువ ఉండదు, ఎక్కువ ఉంటుంది తప్ప తక్కువగా ఉండదు. దాని ప్రకారం చెప్తున్నాం. ఒకటి, దీంట్లోనే మీరేం చెప్తున్నారు, ఏదో అని చెప్తున్నారు. మరి గ్రామాల వారీగా ప్రకటించండి. మీరు సర్వే చేసింది కదా, ఆ సర్వేని గ్రామాల వారీగా ప్రకటించండి. మొత్తం జనాభా ఎంత, ఏ వర్గం జనాభా ఎంత, ఏ కులం జనాభా ఎంత ప్రకటించండి గ్రామాల వారీగా, యూనిట్ల వారీగా. అప్పుడు లెక్కలు తీస్తుంది. అది కానీ మళ్ళీ ఇంకా ఏదో దబాయించాలని చూస్తే మాత్రము, ఇంకేదో చేస్తామంటే మాత్రము కుదరదు. థ్యాంక్ యూ.